బీసీ రిజర్వేషన్ల విషయంలో కల్వకుంట్ల కవితను ఉద్దేశించి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో దుమారం రేపాయి. మల్లన్న వ్యాఖ్యలపై మండిపడ్డ తెలంగాణ జాగృతి కార్యకర్తలు ఆయన ఆఫీస్ పై దాడి చేయడం ఉద్రిక్తతకు దారితీసింది. జాగృతి కార్యకర్తలు దాడి చేస్తున్న సమయంలో తీన్మార్ మల్లన్న గన్మెన్ గాల్లోకి కాల్పులు జరిపారు. ఇప్పుడు 42% రిజర్వేషన్ కోసం ఆర్డినెన్స్ ఇచ్చినామని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆర్డినెన్స్ ఇస్తున్నామని ఆయన నిర్ణయం తీసుకోగానే కల్వకుంట్ల కవిత గారు ఆమె రంగులు గులాలు పూసుకుంటా ఉంది. దునబో తింటే దుడ్డెను కట్టేసినట్టు ఉంది కథ. బీసీలకు 42% ఆర్డినెన్స్ వస్తే నీకేం సంబంధము? నువ్వు బీసీయా? నీకు నాకేమైనా సంబంధమా? కంచం పొత్తుందా? పొత్తులున్నాయా మనకేమన్నా? ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై మరో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేసిన ఈ వ్యాఖ్యలు అగ్గిరాజేశాయి. మల్లన్న కామెంట్స్ పై భగ్గుమన్న కవిత అనుచరులు ఆయన ఆఫీస్ పై దాడి చేశారు. అద్దాలు, ఫర్నిచర్ ధ్వంసం చేశారు. తెలంగాణ జాగృతి కార్యకర్తల్ని అడ్డుకునేందుకు తీన్మార్ మల్లన్న గన్మెన్ 5 రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపారు. దాడి ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. కొంతమంది జాగృతి కార్యకర్తల్ని అదుపులోకి తీసుకున్నామన్నారు రాచకొండ సిపి సుధీర్ బాబు. బీసీల ఉద్యమాన్ని అణిచివేయడానికి కవిత తమపై దాడి చేయించిందన్నారు తీన్మార్ మల్లన్న. జాగృతి కార్యకర్తల దాడిలో తనకు గాయాలయ్యాయన్న తీన్మార్ మల్లన్న కవితను ఉద్దేశించి తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానన్నారు. తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలపై శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు కవిత. తన వ్యక్తిత్వాన్ని కించపరిచేలా మాట్లాడారని ఫిర్యాదు చేశారు. ఎథిక్స్ కమిటీకి రిఫర్ చేయాలని గుత్తాను కోరారు. మరోవైపు మల్లన్న వ్యాఖ్యలపై తెలంగాణ డీజీపీకి సైతం ఫిర్యాదు చేశారు కవిత. తీన్మార్ మల్లన్న మహిళ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాకుండా నిరసన తెలిపిన తెలంగాణ జాగృతి కార్యకర్తలపై కాల్పులు జరిపారని ఆరోపించారు కవిత. జాగృతి కార్యకర్తలపై కాల్పులు జరిపించిన మల్లన్నను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారామె. తనపై దాడి చేసిన కవిత ఎథిక్స్ కమిటీకి ఫిర్యాదు చేయడమేంటన్నారు ఎమ్మెల్సీ మల్లన్న. తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మల్లన్నపై చర్యలు తీసుకోవాలని కవిత డిమాండ్ చేస్తుంటే తనపై హత్యాయత్నం చేసిన వారిపై యాక్షన్ తీసుకోవాలని మల్లన్న డిమాండ్ చేస్తున్నారు.